2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బడ్జెట్ అనగానే చాలామంది ఎలా ఉండబోతుంది అండ్ మాకేమైనా ఉపయోగపడుతుందంటారా అండ్ అలాగే రేట్లు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా ఇలా ఎంతోమంది ఎదురు చూశారు అని చెప్పొచ్చు. కానీ తీరా బడ్జెట్ వచ్చాక అసలు ఈ బడ్జెట్ ఏంటి, ఒక్కదానికి కూడా క్లారిటీ లేదు, నెంబర్స్ కూడా సరిగ్గా చెప్పలేదు. ఇవే మనం ఎక్కువగా వింటున్నాం బడ్జెట్ తర్వాత. అసలు ఈ బడ్జెట్ని మనం ఎలా చూడాలి, ఎలా ఉండబోతుంది, ఏ విధంగా చూడాలి సార్ దీన్ని? బడ్జెట్ గురించి మరొక్కసారి గుర్తు చేసుకుంటుంటే బడ్జెట్ అంటే అంచనా మాత్రమే. అయితే మన ఇంట్లో కూడా ఇల్లు అయినా పెళ్ళైనా లేకపోతే ఏదైనా బంగారం అయినా కొనుక్కునేటప్పుడు మన దగ్గర ఎంత ఖర్చు అవుతుందని ముందు అంచనా వేసుకుని అక్కడి నుంచి మన దగ్గర ఉన్న అవకాశాలు, మన దగ్గర ఉన్న సోర్సెస్ గురించి లెక్కేసుకుంటాం. ఏదైనా ముందు ఖర్చు, తర్వాత సోర్సెస్. తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఎంతైతే లోటు వస్తుందో ఆ లోటు అప్పులకి వెళ్ళాలా లేకపోతే క్రెడిట్ కార్డుకి ఎక్కాలా ఏదో ఒకటి తెలిసిపోతుంది. ఆ విధంగానే ఇప్పుడు గవర్నమెంట్ చేసిన బడ్జెట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయంగా ఇదిగో మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీకోసం ఇవన్నీ చేయాలనుకుంటున్నాము, చేస్తాము అని ఒక అంచనాలు తయారు చేసి అంచనాలు మన ముందు పెడుతున్నారు. మన ముందంటే పబ్లిక్ ముందు పెట్టలేరు కాబట్టి పార్లమెంట్లో మనం ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ ఎంపీలు అందరూ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ సమక్షంలో మేము ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము అంటే పరిపాలనా విభాగానికి కావలసిన అన్ని రకాల జీతభత్యాలు కానివ్వండి, తర్వాత ప్రజలకు ఇచ్చే మనకు పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, తర్వాత ఇతరత్ర అన్ని రకాల ఖర్చులకి ఒక 77% ఖర్చు పెడతాం. తర్వాత ఒక 23% వచ్చేప్పటికి ప్రాజెక్టులు కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్ అండ్ బిల్డింగ్స్ కానీ, హైవేస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారు. పవర్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఇవి కొంతకాలం పాటు ప్రజలకు సర్వీస్ చేస్తాయి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందంటే మనం ఒక ప్రభుత్వాలు నడవాలి కాబట్టి వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి రెవెన్యూ, అందుకని రెవెన్యూ ఎక్స్పెండిచర్ 77% ఉంది, 23% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. ఆ విధంగా చేశారు. కానీ మీరు ఒక మాట అన్నారు చూసారా, ఇలా ప్రజలంతా ఎంతో ఎదురు చూశారు. అందులో ముఖ్యంగా ఎదురు చూసిన వాళ్ళు బంగారం ఏమైనా తగ్గుద్దా, గోల్డ్ ఏమైనా తగ్గుద్దా అని సామాన్యులు ఎదురు చూశారు, ఇన్వెస్టర్లు ఎదురు చూశారు. ఇన్వెస్టర్లు చాలా తెలివిగా, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ అమ్మ. ఇవన్నీ రేట్లు పెరగడం అనేది నిజంగా ఒక గ్యాంబ్లింగే. ఒకరి చేతిలో అది మంత్రదండం అనుకోండి. ఆ విధంగా ఏం చేశారు, అలా పెంచుకుంటూ పోయి 80,000 నుంచి అలా కొనుక్కుంటూ పోయి టప్పని వాళ్ళు అమ్ముకుంటూ వచ్చేసేటప్పటికి ఆటోమేటిక్గా అవి తగ్గుకుంటూ వచ్చేసినాయి. కానీ వాళ్ళు లాభపడ్డారు. కానీ పిచ్చోళ్ళలాగా మనం కూడా కొంటే అయిపోతే రేట్లు పెరుగుతామో కానీ కొనుక్కున్న వాళ్ళు మాత్రం నష్టపోయారు. కానీ చాలా ఎక్కువ మంది లాభపడ్డారు, ఎందుకంటే తెలివిగా కొనుక్కున్న వాళ్ళు. కానీ సామాన్యుడు వచ్చేటప్పటికి అతను నిజంగా మోసపోయింది సామాన్యుడు. ఎందుకంటే నా పెళ్ళి చేయాలి, ఈ అవసరాల కోసం ఎదురు చూసిన వ్యక్తికి ఏ విధమైన న్యాయం జరగలేదు. ఆఖరికి దింపుడు కాలం ఆశ అంటారు చూసారా, ఒక మనిషి చనిపోతే మధ్యలో దింపుతారు. ఏంటంటే ఒక్కోసారి ప్రాణం లేచి వస్తుంది అంటారు, దింపుడు కాలం ఆశ అంటారు దాన్ని. అలా కనీసం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా, ఈ బడ్జెట్ ద్వారా ఏదైనా దిగుమతి సుంకాలలో ఏదైనా మార్పు చేస్తారేమో, ఏదైనా మార్పు చేయడం వల్ల బంగారం రేటు ఏదైనా డిఫరెన్స్ వస్తుందామని ఎదురు చూశారు. అది కూడా నిరాశకే మిగిలిచింది. ఎందుకంటే 6% ఉన్న దిగుమతి సుంకాన్ని 2-3% అన్న తగ్గిస్తారు, 3-4 వేలు డిఫరెన్స్ వస్తుంది అన్నారు. 3-4 వేలు కదా, ₹3 కూడా డిఫరెన్స్ రాకుండా చేశారు. ఎందుకంటే అవి ఏం తగ్గించలేదు. కాబట్టి ఎక్కడా కూడా ఏమైతే ఎదురు చూశారో ఆ ఎదురుచూపులుగానే ఉండిపోయినాయి. ఆ ఎదురుచూపులతో పాటు నిరాశ. అప్పుడు దాకా ఒక ఆశతోటి రేపు తెల్లారితే 1వ తారీఖు అన్నారు, 1వ తారీఖు వచ్చి వెళ్ళిపోయింది కూడా, సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడా కూడా అటు పార్లమెంట్లో కూర్చున్న ఎంపీలకు కానీ తర్వాత మనం వీక్షించిన వాళ్ళు మనకు కానీ ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు. ప్రజెంట్ చేశారంటే ప్రజెంట్ చేశారు అంతే. ఎందుకంటే ఎక్కడ వివరాలు అడుగుతారేమో అని ఎంపీలు అడగటానికి ప్రతిదానికి ఆ చప్పట్లు కొట్టడం, బల్లలు కొట్టడంతో ఆ మోసలో కలిసిపోయింది అంతే. ఇంతకు మించి పెద్దగా మనం దీని గురించి విశ్లేషించాల్సిన అవసరం అయితే దీంట్లో కనపట్టలేదమ్మా. మరి ఈ బడ్జెట్ ఎవరికి బాగా ఉపయోగపడింది అంటారు? ఎవరికి బాగుపడుతుందంటే వాళ్ళు ధనిక వర్గాలకే ఉపయోగపడుతుందమ్మా.
ధనిక వర్గాలకే ఉపయోగపడింది. ఆ మాట మనం అనేటట్టు ఉండదు. ఎందుకంటే అందరికీ సమతుల్యంగా చూసాం, అందరికీ న్యాయం చేసామనే మాటలు వినిపిస్తాయి. అటు నిర్మలా సీతారామన్ అయినా పిఎం అయినా ఎవరైనా మాట అదే అంటారు. కాకపోతే ఎవరు ఎంచి ఏలు పెట్టి చూపించేంత పరిస్థితి అంకెల గారడీ ఇదంతా. ఈ అంకెల గారడీలో ఆ గారడీలో మనం ఏమాత్రం ప్లే చేయలేమమ్మా. ఇక విధంగా చెప్పాలంటే ఇంత నిరాశపరిచిన బడ్జెట్ కూడా గతంలో రాలేదని నేనైతే అనుకుంటాను. నా ఉద్దేశంలో అయితే నేను నా ఏజ్ కనుక్కొనివ్వండి, నేను ఇవన్నీ చూశాను కాబట్టి నేను ఎక్కడ ఇంత నిరాశపరిచలేదు. కనీసం ఒక వర్గమైనా, ఇప్పుడు ధనిక వర్గాలు బాగుపడితే ధనికుడు పైకి వెళ్తూనే ఉన్నాడు, అది సూచిక పైకి వెళ్తానే ఉంది. మామూలు మధ్యతరగతితోటి కిందకు దిగుతానే ఉన్నాడు. ఇతను స్పీడ్గానే దిగుతున్నాడు, అతను స్పీడ్గానే ఎక్కుతున్నాడు. ఆ మూమెంట్లో తేడా కనపట్టలేదు కదా, అదమ్మా. చాలా మంది శాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా అని చూసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది సార్? మంచి క్వశ్చన్ అమ్మా. ప్రతి బడ్జెట్లో ఈ ఒక్కసారే బంగారం వెండి అని ఈ సామాన్యుడు కూడా రూట్లోకి వచ్చేసాడు. కానీ అంతకుముందు ఈ గోల ఎప్పుడు లేదమ్మా. ఎప్పుడు చూసినా బడ్జెట్ వస్తుందనుకుంటే డిసెంబర్ నుంచి మొదలుకుంటారు, ఏదో పెంచుతారు. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇవన్నీ కూడా రేపు 15,000 చేస్తారు, 30,000 చేస్తారని ప్రకటనలో ఏంటంటే బడ్జెట్ అనేది సీక్రెట్గా తయారు చేయి డాక్యుమెంట్ అమ్మ. అది ఓపెన్ కాదు ఎప్పుడు కూడా. ఆ రోజు ప్రజెంటేషన్ అప్పుడు తప్ప అసలు బయటకే రాదు. కానీ వీళ్ళ ఊహాగానాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. నిజంగా ఆశ పెంచుకుంటూ పోతూ ఉంటారు. సరే, ఇప్పుడు హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటారు. మీ ఆశకి నా ఆశకు అంత ఉండదు. ఎందుకంటే 2.5 లక్షలు నా ఎగ్జామ్షన్ తీసుకొచ్చి ఇవాళ 12 లక్షలు చేశారు. ఇంకా 15 లక్షలు చూస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా అలా పెంచుకుంటూ పోయేది ఆటోమేటిక్గా రెవెన్యూ పడిపోతుంది. ఇప్పటికే విపరీతమైన లోటు కనిపిస్తుంది. 16,97,000 కోట్లు కనిపిస్తాయి. ఇంకేం చేస్తారమ్మా? ఏమీ చేయలేరు. కాబట్టి కానీ ఏంటంటే దీంట్లో ప్రొసీజర్లో కూడా అంటే అంతకుముందు జూలై 31 వరకు శాలరీడ్ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ మార్చి వరకు క్లోజ్ అయిన దాన్ని ఫైల్ చేసుకోవాలమ్మా. దాన్ని ఇప్పుడు అలాగే ఉంచారు. కానీ అదర్స్కి ఉన్నారు సరే, ఏది ఆడిట్ కాని అవసరం లేని వాళ్ళు, బిజినెస్ పీపుల్, ట్రస్ట్లు ఉన్నారు సరే, వాళ్ళకి ఆగస్టు 31 వరకు చేశారమ్మా. ఇంకోటి కూడా ఏంటంటే బిలేటెడ్ రిటర్న్, రివైజ్డ్ రిటర్న్ అంటాం. అంటే మీరు ఫైల్ చేయడం మర్చిపోవడం కానీ, లేకపోతే ఏదైనా తప్పులు ఫైల్ చేసి రివైజ్ చేసుకుంటానన్నారు. కానీ వాళ్ళకి అంతకుముందు గతంలో ఎప్పుడు మార్చి 31 వరకు ఉండేది, అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ వరకు ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే మధ్యలో చేసి డిసెంబర్ 31 వరకు చేసి ఆపేశారు. 2 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివోక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మార్చి 31 వరకు మీరు ఒకవేళ మిస్ అయిపోయినా పెనాల్టీ తోటి కట్టచ్చు. బిలో 5 lakhs ఉంటే 1,000, అబోవ్ 5 lakhs ఉంటే 5,000 పెనాల్టీ తోటి మీరు దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. అంతకుమించి దీంట్లో ఏ మార్పు లేదు. తర్వాత 24-25 బడ్జెట్లో ఏదైతే ఇచ్చారో 12 లక్షల వరకు ట్యాక్స్ లేదని, దీంట్లో ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, న్యూ ట్యాక్స్ రెజీమ్ అనేది, అసలు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని తీసేస్తారనే భావంతో చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళే మాకు ఇది వద్దు అని అనిపించుకోవడం కోసం వాళ్ళు దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు గవర్నమెంట్. అయితే ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఏమో 70% అబోవ్ న్యూ ట్యాక్స్లోకి వచ్చారు, ఈసారి 80 అబోవ్ న్యూ ట్యాక్స్లోకి వచ్చారు. ఇంకా ఈ ఇయర్ తోటి మొత్తం అందరూ న్యూ ట్యాక్స్లో ఉంటారు. న్యూ ట్యాక్స్ వల్ల ఏమవుతుందంటేనమ్మా ట్యాక్స్ రేట్ తగ్గుద్దమ్మా. దాంట్లోనేమో 2.5 లక్షల ఓల్డ్ ట్యాక్స్లో 2.5 లక్షలు దాటితే మీరు ట్యాక్స్ పరిధిలోకి వస్తారమ్మా. కానీ 5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేకుండా మాఫీ చేస్తారు. ఇక్కడ 4 లక్షలు దాటితే ట్యాక్స్లోకి వస్తారమ్మా. కానీ 12 లక్షల వరకు మీకు ఏ విధమైన ట్యాక్స్ లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటంటే 12 లక్షల ఇన్కమ్ ఉన్నోడికి, 4 లక్షల నుంచి 12 లక్షల ఇన్కమ్ ఉన్నోడికి 60,000 రూపాయలు ట్యాక్స్ పడుతుందమ్మా. కానీ 60,000 రూపాయలు కూడా వాళ్ళు ట్యాక్స్ క్రెడిట్ అని ఇస్తున్నారు, మాఫీ చేస్తున్నారు. అక్కడేమో 12.5 ఇస్తారు ఏది ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో 5 లక్షల వరకు. కాబట్టి అది మాఫీ చేస్తున్నారు. ఆ విధంగా అక్కడి నుంచి మీరు 10 రూపాయలు పెరిగినా కూడా మళ్ళీ కిందకు వచ్చి క్యాల్కులేట్ చేయాలి. ఆ విధంగా మీకు ఇది అవుతుందమ్మా. తర్వాత ఏంటంటే ఇక వెసలుబాట్లు వచ్చేటప్పటికి మీకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొనివ్వండి, అది కొనుక్కొనివ్వండి, దానికి అంతా మాఫీలు ఇచ్చారు. అంటే చాలా డిడక్షన్స్, చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయమ్మా. ఇవి అన్నీ డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.